హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెట్స్ అన్ని బాగున్నాయని అనుకుంటున్నాను. అలాగే మీరు మీ పెట్స్ అన్ని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మనం వీడియో చూసినట్టుగా ఫ్రెండ్స్ బీటా సిరీస్ గురించి మనం ఒక వీడియో చేస్తున్నాం. అంటే బీటా ఫీచర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనమాట. అంటే ఒక సిరీస్ చేస్తున్నాం కదా, దాంట్లోనే ఇది పార్ట్ 4 సిరీస్, పార్ట్ 4 అనమాట. ఓకేనా? ఈ వీడియోలో ఏంటంటే బీటా ఫిషెస్కి బౌల్ మంచిదా లేదా ట్యాంక్ మంచిదా అనే దాని గురించి చూస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ముందు పార్ట్స్ చూడడం వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చూస్తే మీకు ఈ వీడియో గురించి ఒక ఐడియా వస్తుంది. లేదు మనకి ట్యాంక్ మంచిదా బౌల్ మంచిదా అని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఒకటి చూస్తే తెలిసిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మన వీడియోలో ట్యాంక్ మంచిదా బౌల్ మంచిదా అని అనుకున్నాం కదా. నా సజెషన్ అయితే మీరు అంటే ఇప్పుడు ట్యాంక్ మంచిదా బౌల్ మంచిదా అంటే రెండు చెప్పలేను, కానీ నా సజెషన్ వరకు ట్యాంక్కే వెళ్ళిపోమంటాను. ట్యాంక్ ఈజ్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే ట్యాంక్ మనకి స్క్వైర్గా ఉంటుంది, అట్లానే చూసుకున్నట్టే లెంత్ ఎక్కువ ఉంటుంది, దానికి స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది, ఫిష్ బాగా తిరగడానికి కూడా బాగుంటుంది. కాబట్టి మీరు చూస్ చేసుకునే పని అయితే ఖచ్చితంగా నా సజెషన్ అయితే ట్యాంక్ చూస్ చేసుకోండి. ఓకే, ట్యాంక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే చెప్పింది అదే, ఎంత స్పేస్ ఉంటుంది కాబట్టి అది కూడా ఎక్కువ సర్వే అవుతుంది. ఒకవేళ ట్యాంక్లో మనం ఎంత సైజ్ చూస్ చేసుకోవాలి అనుకుంటే 1 feet నుంచి, ఓకేనా, మినిమం ఇక్కడ కనబడుతున్న 1 feet ట్యాంక్ అనమాట. 1 feet నుంచి మనం అంటే 1 feet అంటే 12 inches వస్తుంది. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా, తెలిసిన వాళ్ళ గురించి కాదు. 1 feet అంటే 12 inches వస్తుంది. ఓకేనా? 12 inches నుంచి మినిమం 18 inches వరకు మీరు మ్యాక్సిమంగా వెళ్ళిపోవచ్చు. సారీ, మినిమం 12 inches నుంచి 18 inches ట్యాంక్ వరకు బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. దానికి మించి ఇంకా అవసరం లేదు, ఇంకా అంత పెద్ద ట్యాంకులో అవసరం లేదు. కాబట్టి 12 inches నుంచి 18 inches వరకు మీరు బ్రహ్మాండంగా చూస్ చేసి తీసుకోండి. ఓకేనా? ట్యాంక్ ఈజ్ ద బెస్ట్ అనమాట. సెకండ్, బౌల్ కూడా ఒక రకంగా అయినా మేము ఆఫీస్లో పెట్టుకోవాలి, లేదంటే ఏదైనా షాప్స్లో పెట్టుకోవాలి. షాప్స్లో మేము మామూలుగా టేబుల్స్ మీద పెట్టుకోవాలి, మేము ట్యాంక్ అలాంటివి పెట్టుకోలేము, అంత స్పేస్ లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బౌల్కి వెళ్ళిపోండి. ఓకేనా? బౌలు ఎలాంటిదంటే మరీ చిన్నది వద్దు ఫ్రెండ్స్, మరీ చిన్నది వద్దు. మామూలుగా 8 inchesలో చెప్తారు. 4 inch బౌల్ ఉంది, 6 inch ఉంది, 8 inch ఉంది, 10 ఉంది, 12 ఉంది. నాకు చేసిన వరకు 12 అనేది టాప్ అనమాట, 4 అనేది స్టార్టింగ్ అనమాట. ఓకేనా? కాబట్టి ఏం చేయాలంటే మీరు మినిమం 6, 4 అవాయిడ్ చేసేయండి, 8కి వెళ్ళిపోండి. 8 ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సైజు 8 inches సైజ్ అనమాట. ఓకేనా? ఇది కూడా మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు ఫైటర్ ఫిష్కి. ఓకేనా? బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. అయితే మీరు అంటారు ఏంటన్నా మన షాపుల్లో మీ షాపుల్లో చూపించేటప్పుడు చిన్న బౌల్స్లో పెడుతున్నారు కదా, మీరు ట్యాంక్ వాడటం లేదు బౌల్ వాడటం లేదు అని అంటారేమో. దాన్ని నేను ఒకే ఒక ఆన్సర్ చెప్తాను. నేను సేల్ చేసేవాడిని. ఓకేనా? నా బౌల్లో ఇప్పుడు ఈ 4 inch బౌల్ ఇది. ఓకేనా? ఇది మన షాప్లో పెట్టినటువంటి 4 inch బౌల్స్ అనమాట బీటా ఫిషెస్ గురించి. ఈ 4 inch బౌల్లో బీటా ఫిష్ నేను మ్యాక్సిమం అంటే ఒక 1 week ఉంచగలుగుతాను. దాన్ని 1 week ఉంటుంది, దాని మించి ఉండదు. మ్యాక్సిమం 1 week తర్వాత ఖచ్చితంగా సేల్ అయిపోతుంది. దాని మించి మ్యాక్సిమం 1 week అంతే, దాని వరకు ఉండదు. దాని తర్వాత సేల్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? నేను ఈ బౌల్సే కాకుండా చిన్న మన వాటర్ గ్లాసెస్ వస్తాయి కదా, డిస్పో గ్లాసెస్ అంటారు, వాటర్ గ్లాసెస్, వాటిల్లో కూడా వేసి పెడతాను ఫ్రెండ్స్. వాటిల్లో కూడా వేసి అంటే బౌల్ మన దగ్గర దానికన్నా ఎక్కువ బౌల్స్ కంటే ఎక్కువ స్టాక్ వచ్చినప్పుడు మన దగ్గర వేసుకోవడానికి లేనప్పుడు నేను వాటర్ గ్లాసెస్లో కూడా వేసి పెడతాను. కానీ నేను అది ఎక్కువ రోజు యూజ్ చేయను ఫ్రెండ్స్. ఓకేనా? మ్యాక్సిమం 1 week ఉంటుంది అంతే. ఓకేనా? ఇప్పుడు బౌల్ మన షాప్స్లో పెట్టినటువంటి 1 week ఉంటాయి, దాంతో సేల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇబ్బంది లేదు. అట్లా కాకుండా మీరు దాన్ని హ్యాపీగా ఎక్కువ రోజులు పెట్టుకోవాలనుకున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ట్యాంక్ ఈజ్ ద బెస్ట్. లేదు ఆల్టర్నేటివ్గా అంటే బౌల్ ఈజ్ ద బెస్ట్. బౌల్ వచ్చేసి 8 inches బౌల్ అయితే ఇంకా చాలా మంచిది. అంటే మరీ చిన్నదానికి వెళ్ళిపోవద్దు, మినిమం 8 inches వరకు వెళ్ళండి. ఓకేనా? ఇవి రెండు బెస్ట్. అట్లానే ట్యాంక్లో మనం ఎలాంటి శాండ్ వేయాలా లేదంటే బౌల్లో శాండ్ వేయాలా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఓకేనా? నేను ట్యాంక్లో ఏం చెప్తానంటే శాండ్ వేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ శాండ్ని మనం క్లీన్ చేయడం చాలా కష్టం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీంట్లో మనకి చిప్స్ కానీ స్టోన్స్ కానీ యూజ్ చేసుకోండి. ఓకేనా? మ్యాక్సిమం ట్యాంక్ను కానీ బౌల్ని కానీ, బౌల్ అయితే నేను మ్యాక్సిమం ఏం చెప్తానంటే స్టోన్స్ అవాయిడ్ చేశాను. ట్యాంక్ అయితేనే స్టోన్స్ వేసుకోండి, బౌల్ అయితే స్టోన్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఓకేనా? అట్లానే బీటా ఫిష్ అనేది కొద్దిగా నేచురల్గా బతికే ఫిష్ అనమాట.
అర్థమవుతా నేచురల్గా బతికే ఫిష్. దాంట్లో మనం ఏం చేయాలంటే ఒక మనీ ప్లాంట్ కానీ ఈజీగా మనీ ప్లాంట్ భలే గ్రోత్ వస్తుంది. ఒక మనీ ప్లాంట్ వేసేయండి, లేదంటే లక్కీ బ్యాంబో ట్రీ వస్తుంది, మీరు దాన్ని కూడా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. లక్కీ బ్యాంబో ట్రీ వాడుకోవచ్చు, అట్లాగే మనీ ప్లాంట్ కూడా వాడుకోవచ్చు. అది బౌల్లో కానివ్వండి, లేదంటే మనకి ట్యాంక్లో కానివ్వండి, మీరు వాడుకోండి, ఖచ్చితంగా వాడుకోండి. ఎందుకంటే ఆ వాడుకోవడం వల్ల ఏంటంటే దానికి కొద్దిగా ఆ నేచురల్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అనమాట. దానివల్ల ఫిష్ కూడా కొద్దిగా హెల్తీగా ఎక్కువ రోజులు లైఫ్ స్పాన్ రావడానికి, ఎక్కువ రోజులు బతకడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా? మీరు ట్యాంక్ అయినా సరే ఫ్రెండ్స్, ట్యాంక్ అయినా ఒకటి, లేదంటే బౌల్ అయినా సరే, ఈ రెండు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మీన్స్ మీరు ఖచ్చితంగా వీక్లీ ఒకసారి వాటర్ చేంజ్ చేయాలి. అన్న మేము పెద్ద ట్యాంక్ పెట్టాము 1 monthకి ఒకసారి చేస్తాము అంటే అది మీ ఇష్టం, చేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. నా సజెషన్ ఏంటంటే వీక్లీ ఒకసారైనా మినిమం హాఫ్ వాటర్ అయినా తీసేసి హాఫ్ వాటర్ పోయించుకోండి. ఓకేనా? బౌల్ అయినా సేమ్ అంతే. లేదన్నా మేము చేయగలుగుతామంటే ట్యాంక్ అయినా సరే, బౌల్ అయినా సరే, మీరు ఏం చేస్తారంటే ఒక మగ్గు వాటర్ సపరేట్గా పెట్టుకోండి. ఒక మగ్గు వాటర్ సపరేట్గా పెట్టుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఆ మగ్గు వాటర్, ఓల్డ్ వాటర్ మళ్ళీ మిక్స్ చేసుకొని కొత్త వాటర్లో వదులుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నా సజెషన్ ట్యాంక్ అయితే బెస్ట్. బౌల్ ట్యాంక్ పెట్టుకోలేని వాళ్ళు బౌల్ పెట్టుకోండి. ఓకేనా? దీని మ్యాక్సిమం బౌల్ అనేది అవాయిడ్ చేయండి, ట్యాంక్ అనేది ప్రిఫర్ చేయండి. ఓకేనా? దాని తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇది చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్లో కామెంట్స్లో కానీ ఏమవుతుందంటే అన్న ప్రైస్ చెప్పండి, అన్న దాని యొక్క ప్రైస్ పెట్టండి అని అంటున్నారు ఫ్రెండ్స్. ప్రైస్ పెడతాను, ఖచ్చితంగా పెడతాను ప్రైస్. అంటే ఎలా అంటే ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఈ ట్యాంక్ ఒక 150 నుంచి 200 ఉందనుకోండి, 150 నుంచి 200, 250 అట్లా ఉందనుకోండి. రేపు మార్కెట్ డిమాండ్ని బట్టి దీనికి వేసే గ్లూ మారచ్చు, దీంతో గ్లాసు రేట్ పెరగచ్చు, లేదంటే మనకి ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? దానివల్ల ఏమవుతుందంటే ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న రోజులు అప్ అవుతుంది తప్ప మ్యాక్సిమం డౌన్ అవ్వట్లేదు, కాబట్టి ఇప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు చూసిన వాళ్ళకి నేను ప్రైస్ ఎంత పెట్టగలుగుతాను. ఈ వీడియో 1 year తర్వాత చూసిన కామెంట్ పెట్టిన వాళ్ళు, 1 week తర్వాత కామెంట్ పెట్టిన వాళ్ళకి మనకు సేమ్ ప్రైస్ పెట్టలేము కదా. ఓకేనా? నేను ప్రైస్ ఎలా చెప్తున్నానంటే ఇంత నుంచి ఇంత ఉంటుంది అని మన కస్టమర్స్కి రిక్వెస్ట్గానే చెప్తున్నాను. రిక్వెస్ట్గానే ఇప్పుడు కూడా మిమ్మల్ని అడుగుతాను, ప్రైస్ పెడతాను ఫ్రెండ్స్, కానీ ఇంత నుంచి ఇంత ఉంటుంది. చాలామంది ఏంటంటే మనకు ఖచ్చితంగా ప్రైస్ పెట్టండి అంటున్నారు. ఖచ్చితం ప్రైస్ నేనే కాదు, ఎవరు పెట్టలేరు. అది మార్కెట్ డిమాండ్స్ని బట్టి, మార్కెట్ని బట్టి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా పెట్టాను. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఎవరికైనా సరే ఈ బీటా ఫిష్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే, అలా ఏం మెయిల్ అనే ఫీమేల్ ఎనీ డౌట్స్, బీటా ఫిషెస్ గురించి డౌట్స్ ఉన్నా, లేదా ఎక్వేరియంస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, బర్డ్స్ గురించి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో ఖచ్చితంగా అడగండి. మీకు నాకు తెలిసినంత వరకు నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. నాకు తెలియకపోయినా సరే తెలుసుకొని చెప్పడానికి మీకు ఖచ్చితంగా ట్రై చేస్తాను. మరి ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో చూశారు కదా, మీరు ఇంతవరకు చూశారంటే వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. దీనివల్ల మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ దొరుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మీరు ఆన్ చేసి పెట్టుకోండి. నా వీడియో ఏది ఫస్ట్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడానికి బాగుంటుంది. అలాగే ఆల్రెడీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఇంతలా ఆదరిస్తున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా మన కామెంట్లో తెలియచేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, మీ బాలమురళి.